పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో అయితే కాంగ్రెస్ పార్టీ తన హవా అయితే చాటుకుంది. బీఆర్ఎస్ కేవలం 1160 స్థానాలకే తన మద్దతుదారులు అయితే ఉన్నారు. మరి రెండో విడతలో బీఆర్ఎస్ పుంజుకుంటుంది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి రాము చెప్పు, ఒకవేళ రెండో విడతలో మూడో విడతలో బీఆర్ఎస్ ఇంకా పుంజుకునే అవకాశం ఉందా? ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుచుకునే అవకాశం ఉంది అనుకోవాలా? రైట్ మేడం, మొదటి విడత ఎన్నికలు అయితే డిసెంబర్ 11న ముగిశాయి. ఈ డిసెంబర్ 11న ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఒక ఘన విజయం సాధించిందని చెప్పవచ్చు. 2800 పైచిలుకు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచింది. అదే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో పోటీ ఇస్తూ ఉన్నది. ముఖ్యంగా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉంది. కాబట్టి మొదటగా అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇక్కడ అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. దాదాపు 1000కి పైగా గ్రామాల్లో సర్పంచ్ గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే నెలకొన్నారు. ఆ తర్వాత బీజేపీ ఇతర స్వతంత్ర అభ్యర్థులు కూడా వారు కూడా కొన్ని గ్రామాల్లో గెలుపొందారు. ఇప్పుడు రెండో విడత ఎన్నికలు అనేది డిసెంబర్ 14న జరగబోతా ఉన్నది. ఈ క్రమంలో మొత్తం 4332 గ్రామాల్లో ఈ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఈ గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీదే పై చేయి అనేది అయితే చాలా మంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కొన్ని మార్పులు చేర్పులు చేస్తే ఖచ్చితమైన మెజార్టీని సాధించే అవకాశం ఉంటుంది. అలాగే థర్డ్ విడత ఎన్నికలు అంటే డిసెంబర్ 17న జరిగే మూడో విడత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ వ్యూహంగా ముందుకెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ను దెబ్బ కొట్టొచ్చు అనేది కొంతమంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎందుకంటే గ్రామాల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న పథకాలు అయితే గ్రామ స్థాయిలో కాస్త విఫలమయ్యాయని చెప్పవచ్చు. 6 గ్యారెంటీల పేరిట వారు అయితే ప్రకటించారు. 6 గ్యారెంటీలు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఇస్తామని చెప్పారు. కానీ 6 గ్యారెంటీలో సంపూర్ణంగా అమలవుతున్నది మాత్రం కేవలము ఆ ఫ్రీ బస్సు ఒకటి, 500 గ్యాస్ సిలిండరు, అలాగే 200 ఉచిత కరెంటు, సన్న బియ్యము, ఇలాంటి కొన్ని పథకాలు తప్ప మేజర్ పథకాలైనా ఏదైతే మహిళలకు ఇచ్చే అమౌంట్ ఏదైతే డబ్బులు ఇస్తా అన్నారు 2500 రూపాయలు, ఆ అమౌంట్ వీటితో పాటు తెలంగాణ ఉద్యమకారులకు భూములు ఇస్తామన్నారు, ఇల్లు కట్టిస్తామన్నారు. ఆ విషయంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ విఫలమైందని చెప్పవచ్చు. ఇదే కాకుండా తులం బంగారం విషయం కూడా వాళ్ళు పదే పదే చెప్పారు. ఆ విషయంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. వీటినే ఎక్కువగా ప్రచారంలో వాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ అయితే దూసుకెళ్తా ఉన్నది. ఇంకా ఈ ప్రచారంతో పాటు ఏదైతే పోల్ మేనేజ్మెంట్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారాన్ని ఉపయోగించుకొని పోల్ మేనేజ్మెంట్ అనేది సమర్థవంతంగా చేస్తూ ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నాయి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అది చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా తమ పోల్ మేనేజ్మెంట్ ను సమర్థవంతంగా నిర్వహించుకొని ఖచ్చితమైన స్థానాలను అయితే సంపాదించుకుంది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతూ పోల్ మేనేజ్మెంట్ విభాగాలలో బీఆర్ఎస్ పార్టీ కాస్త వ్యూహాత్మకంగా మొదలు పెడితే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తే ఖచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అయితే భావిస్తా ఉన్నారు. ఇప్పుడు రెండో విడతలో 4332 గ్రామాల్లో జరుగుతున్నది. అప్పటికే దాదాపు 600-700 గ్రామాల వరకు ఏకగ్రీవంగా ఎన్నికలు కూడా ఏకగ్రీవం అయిపోయాయి సర్పంచ్ అభ్యర్థులు. ఇక మిగిలిన 3782 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు అనేది జరగబోతుంది. ఇక్కడ టఫ్ ఫైట్ కనిపించబోతుంది ఖచ్చితంగా. ముఖ్యంగా మొదటి విడత ఫలితాలను బట్టి చూస్తుంటే మేజర్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న మండల గ్రామాల్లోనైతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అయితే చేదనుభవమే ఎదురవుతా ఉన్నది. అక్కడ బీఆర్ఎస్ జెండాలు రెపరెపలాడుతూ ఉన్నాయి. దీనిపైన కూడా దృష్టి సారించే అవకాశం ఉంటుంది. రెండో విడతలో మరింత బలోపేతంగా తమ తాయిలాలు ఇవ్వడంలో కావచ్చు, లేదంటే ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంలో కావచ్చు, కాంగ్రెస్ అయితే సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. మరి దాన్ని తట్టుకుని బీఆర్ఎస్ పార్టీ నిలబడితేనే ఇక రెండో విడత ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించే అవకాశం ఉంటుంది. ఈ మేరకు కేటీఆర్ కూడా స్పందించారు మొదటి విడత ఫలితాలపై. మొదటి విడత ఫలితాల్లో బీఆర్ఎస్ దాదాపు 30% పైగా తమ ఓట్ బ్యాంకును కాపాడుకుందని, అలాగే అభ్యర్థులు కూడా అదే స్థాయిలో 30% పైగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అధికారం తమ చేతిలో ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ ప్రచారాల పేరిట ఎన్నికల ప్రచారం కూడా చేసినప్పటికీ కేవలం 44% మాత్రమే మొదటి విడత ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మిగతా 30% బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కేవలము చాలా చోట్ల 20-30 ఓట్ల తేడాతోటే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందుతా ఉన్నారు. ఇది విజయం లాగా చూడలేము, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ వైఫల్యం లాగానే చూస్తామన్నట్టు కేటీఆర్ అయితే ట్వీట్ చేశారు. గెలిచిన అభ్యర్థులకు కూడా ఆయన శుభాకాంక్షలు చెప్పారు. మొత్తం మీద బీఆర్ఎస్ తన కాస్త గేరును మార్చుకొని వ్యూహాత్మకంగా ముందుకెళ్తే
రెండో విడత మూడో విడతల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అయితే చాలా క్లియర్ గా చెబుతా ఉన్నారు, భావిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మెయిన్ గా గ్రామ పంచాయతీ ఎన్నికలు అనగానే అందరికీ తెలిసిన విషయమే అంటే నోట్ల పంపిణీ అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అలాగే మద్యం పంపిణీ, ఇతర ఏదైతే అంటే ప్రలోభ పెట్టడము, మభ్య పెట్టడము లాంటి కార్యక్రమాలు అనేది పల్లె స్థాయిలో చాలా విపరీతంగా ఉంటుంది. మరి ఆ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పోటీ పడితేనే ఇక్కడ విజయాలు సాధించే అవకాశం ఉంటుందనేది నిపుణులు భావిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ కొన్ని చిక్కుముళ్ళు అయితే ఉన్నాయి. ఎందుకంటే నియోజకవర్గాల్లో దాదాపు కాంగ్రెస్ అభ్యర్థులు అంటే కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ఎంతకైనా అంటే డబ్బులు పంచడంలో గానీ ఇంకా ఏ విషయాల్లో కూడా కాంగ్రెస్ అయితే వెనకడుగు వేయదు. ఖచ్చితంగా గెలుపు అవకాశాల వైపే దూసుకెళ్తా ఉంటుంది. మరి దాన్ని దాటుకొని డబ్బులు పంచడంలో గానీ కాంగ్రెస్ పార్టీని దాటుకుని డబ్బులు పంచడము, అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ సఫలమైతే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని అయితే నిపుణులు భావిస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ రాము.